నమస్తే అండి. ఇప్పుడు నేను చెప్పబోయేది బిగ్గెస్ట్ క్వెషన్. అంటే చాలామంది పేషెంట్స్ నన్ను అడిగేదేంటంటే, ప్లేట్లెట్స్ పెరగాలంటే ఏం తినాలి అని అడుగుతుంటారు. వాళ్ళకి ఆల్రెడీ చాలా వీడియోస్ చూస్తుంటారు. ఈ రకరకాల యూట్యూబ్ వీడియోస్ చూస్తారు. పక్క వాళ్ళు, ముందు వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు. దాంతో వాళ్ళు బొప్పాయిలు ఎక్కువ తినడం, లేదంటే పప్పయ జ్యూస్ అనేది తాగుతూ ఉంటారు. ఆకుల తాలూకు జ్యూసు, ఆకులు ఎక్కువ తినడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. సో, యాక్చువల్‌గా చెప్పాలంటే మరి అది ఎంతవరకు నిజమనేది నాకు కూడా తెలీదు. చాలామంది ప్లేట్‌లెట్ తక్కువ ఉండే వాళ్ళలో ఏమవుతుందంటే కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో మనం ఏం వాడినా, వాడకపోయినా కూడా 1 వీక్‌లో ప్లేట్‌లెట్స్ పెరిగిపోతూ ఉంటాయి ఆటోమేటిక్‌గా. ట్రాన్సియెంట్‌గా తగ్గుతాయి. మనం వాడకపోయినా పెరుగుతూ ఉంటాయనమాట. సో, ఆ సందర్భంలో వాళ్ళు 1, 2 రోజులు పపాయ లీవ్స్ తాగడం వల్ల అది పెరిగిందని అపోహపడుతున్నారా? లేదంటే నిజంగా పెరుగుతుందనేది మనకు తెలీదు. కానీ ఇంతవరకు మరి మాకు మెడికల్ రిసర్చ్‌లో గాని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గైడ్‌లైన్స్‌లో కానీ, ఈ పపాయ లీవ్స్, పపాయ ఇవన్నీ తినమని గాని, వాటి వల్ల పెరుగుతుంది గాని, ఎక్కడ రిసర్చ్‌లో లేదు. సో, దాన్ని వద్దని కానీ, తీసుకోమని కానీ మేము చెప్పలేం. ఎందుకంటే దాని గురించి మాకు తెలీదు కాబట్టి. సో, ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే, కొన్ని రకాల ప్లేట్‌లెట్ తగ్గిపోయే ప్రాబ్లమ్స్ మనం ఏం చేసినా, చేయకపోయినా పెరుగుతూ ఉంటాయన్నమాట. సో, అది పక్కన పెట్టేసుకుంటే, ఇంకా మిగతావి ఫర్ ఎగ్జాంపుల్ ఐటీపీ, ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనియా కానీ, వేరే అదర్ ప్లేట్‌లెట్ తగ్గిపోయే జబ్బులు గానీ, క్యాన్సర్స్ కానీ, ఎండీఎస్ కానీ, ఏప్లాస్టిక్ ఎనీమియా ఇలాంటి డిజార్డర్స్‌లో మరి పపాయ తింటే పెరగదుగా. సో, ఆహ్, ప్లే బ బ బొప్పాయి ఆకులు ఇలాంటివి ఇలాంటి డిజార్డర్స్‌లో తిరిగితే ఎలాగా ప్లేట్‌లెట్స్ పెరగవు. సో, అదే కాకుండా ఒక ఆహారం తింటే ప్లేట్‌లెట్స్ పెరుగుతుంది. ఇంకో ఆహారం తింటే ప్లేట్‌లెట్ తగ్గిపోయిందనేది ఇంతవరకు ఎక్కడా లేదనమాట. సో, మోస్ట్‌లీ ప్లేట్‌లెట్స్ పెరగడం, తగ్గడం అనేది ఆహారానికి సంబంధం లేని విషయం అని మా అవగాహన.